ఉమ్మడి కడప జిల్లాలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి శిక్షణా తరగతులు ప్రారంభించారు అధికారులు. ఈవీఎంలు ఎలా పనిచేస్తాయన్న విషయంపై శిక్షణ ఇచ్చారు. అలాగే ఎన్నికల విధుల రోజు ఏ డాక్యుమెంట్స్ ఎలా నిర్వహించాలి, ప్రధానంగా బ్యాలెట్ పేపర్ను ఎలా విడుదల చేయాలన్న దానిపై కూడా శిక్షణ ఇచ్చారు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. జిల్లాలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఈ రోజు నుంచి కూడా ఎన్నికల విధుల్లో పాల్గొన్నటువంటి సిబ్బందికి శిక్షణ తరగతులు మొదలయ్యాయి. ప్రధానంగా పోస్టల్ బ్యాలెట్ దగ్గర నుంచి బ్యాలెట్ ఓట్లను, అంతేకాకుండా ఈవీఎంల పనితీరును, అన్ని విషయాల్లో కూడా కూలంకుషంగా శిక్షణ కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే మనతో మాట్లాడడానికి కడప ఆర్ఓ గారు ఉన్నారు. వాటి అడిగి తెలుసుకుని సార్, నమస్తే సార్. ప్రధానంగా ఈ యొక్క ఎన్నికల విధులలో పాల్గొన్న సిబ్బందికి ఏ అంశాలపైన శిక్షణ ఇస్తున్నారు? ప్రధానంగా ఈవీఎంల పైన కూడా శిక్షణ ఇచ్చే అవకాశం ఉందా? ఇక్కడ మనకి చూసినట్లయితే మన కడప నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ని కలెక్టర్ గారు పీఓలు ఏపీఓలుగా డ్యూటీస్ వేశారు. అలాంటి వాళ్ళు మన దగ్గర కడప, తర్వాత సిద్ధవటం, ఒంటిమిట్ట వీటన్నిటికీ సంబంధించి కూడా మన దగ్గర ట్రైనింగ్ అవుతున్నారు. సో మొత్తం కలిపి ఈ 2 రోజుల ట్రైనింగ్ 13, 14 తేదీన జరుగుతుంది మన గాంధీనగర్ మున్సిపల్ స్కూల్లో. ఇక్కడ మనకి 987 మంది ట్రైన్ అవుతారు. సో వీళ్ళందరికీ కూడా మనం మెటీరియల్స్ ఇవ్వడం కానీ, హ్యాండ్ బుక్స్ కానీ, తర్వాత అలాగే వీడియోస్ మనకి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గారి దగ్గర నుంచి వచ్చినటువంటి